నేను నా గృహాన్ని భార్యా బిడ్డను వదిలి రాముని పాద పద్మాల వద్ద ఆశ్రయం తీసుకోవడానికి వచ్చాను. దయచేసి నా విన్నపాన్ని రాముడికి చెప్పండి. శత్రు రాక్షసులలో ఒకడు వచ్చాడు. తాను రావణుని వదిలేసి వచ్చానని చెబుతున్నాడు. కానీ అతన్ని మనం నమ్మలేము. అతను గూఢాచారి అయి ఉండొచ్చు. మనం ఊహించని సమయంలో మనకి హాని కలగవచ్చు. అతన్ని తక్షణమే వధించడం మంచిదని నా సలహా. ప్రియమైన వానరులారా, రావణుణ్ణి విడిచి విభీషణుడు నన్ను శరణు వేడుతున్నాడు. అతన్ని మనలో కలుపుకుందామా? మీ అభిప్రాయం చెప్పండి. ఆ రాక్షసుడి వల్ల మనకేమైనా ప్రయోజనం ఉంటే చాలా జాగ్రత్తతో అతన్ని స్వీకరించాలి. అలా కాకుండా అతని వల్ల ఏమైనా ప్రమాదం ఉంటే అతన్ని సాగనంపాలి. రామ, రావణునికి మనం బద్ధ శత్రువులం. అతడు ఒక పాపాత్ముడు. వాణ్ణి విడిచిపెట్టి కాలం కాని కాలమప్పుడు దేశం కాని దేశంలోకి వచ్చాడు విభీషణుడు. ఇవన్నీ ఆలోచిస్తే ఈ రాక్షసునిపై నాకు చాలా అనుమానం కలుగుతోంది. ఇవన్నీ మనం క్షుణ్ణంగా పరిశీలించి స్వీకరించాలి. కానీ రావణుడు ఏం చెప్పి పంపాడో విభీషణుణ్ణి కనుక్కోవాలి. అతని అభిప్రాయం ఏమిటో ముందు మనం తెలుసుకోవాలి. అప్పుడు దుష్టుడైతే దండించాలి, శిష్టుడైతే సత్కరించాలి అని నా అభిప్రాయం. ప్రభు రామచంద్ర, మనకు విభీషణ్ణి ప్రశ్నించడానికి సమయం లేదు. ఇతడు నీ ఆశ్రయం కొరకు పూర్తి చిత్తశుద్ధితో వచ్చాడని నా అభిప్రాయం. రావణుడు దుర్మార్గుడని, తప్పు చేశాడని, నీవు ధర్మపాలకుడు అని, పరాక్రమవంతుడవని అతను తెలుసుకునే వచ్చాడు. ఇతని మాట తీరులో దుష్ప్రభావం కనబడటలేదు. ముఖం ప్రసన్నంగా ఉంది. అందువల్ల ఇతనిపై నాకు సందేహం లేదు. అపకారం చేసేవాడు ఇంత నిర్భయంగా మన ముందుకు రాడు. ఇతని మాటల్లో కపటం లేదు. అందుచేత ఇతన్ని అనుమానించకుండా స్వీకరించడం మంచిదని నా అభిప్రాయం. ప్రభు, బుద్ధిమంతుల్లో బుద్ధిమంతుడు నీవు. ఏం చేయాలో నువ్వే నిశ్చయించు. అతడు చెడ్డవాడో మంచివాడో మనకు అనవసరం. అన్న ఆపదలో ఉన్నప్పుడు అతన్ని వదిలేసి వచ్చాడు. మనకు ఆపద వచ్చినప్పుడు వదిలేయడని ఏమి నమ్మకం? విభీషణుడు చిత్తశుద్ధితోనే రావణుని వదిలివేసి వచ్చాడని నేను నమ్ముతున్నాను. ఇలాంటి విభేదాలు రాజకుటుంబాల్లో సహజం. ఇతన్ని మనం మిత్రునిగా స్వీకరిద్దాం. ఏమి అంటావు లక్ష్మణ? అగ్రజ, మీరు చెప్పినది సమంజసంగానే ఉంది. రావణుడు పంపితేనే విభీషణుడు వచ్చాడు. ఇతన్ని నమ్మితే ఏ క్షణంలోనైనా మనపై దాడి చేయవచ్చు. అందుకే ఇప్పుడే ఇతన్ని సంహరించేయాలి.